రైట్. 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించారు. బుధవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో వేతన సంఘ ప్రతిపాదనలకు ఆమోదం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల సుమారు 98 లక్షల మందికి లాభం చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు నివేదికను సిద్ధం చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఫిట్మెంట్ను 2.57 నుంచి 2.70కు పెరగనుంది. కొత్తగా చేరే వారి జీతం 18,000 నుంచి 23,000కు చేరనుంది. సుమారు 47 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. 7వ వేతన సంఘం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సుమారు 15 నుంచి 20% వరకు వేతనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పే స్కేల్ను అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై కనీసంగా 1.02 లక్ష కోట్ల భారం పడనుంది. జనవరి 1, 2016 నుంచి ఈ వేతన సంఘం పెరుగుదలను అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుంచి కొత్త వేతనాలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మనతో ఈ వేతన సంఘం సిఫార్సులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మిక సమైక్య జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు ఫోన్ లైన్లో మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే సార్. నమస్కారం అండి సార్. ఇప్పుడు మీకు జీతాలు 15 నుంచి 20% పెరుగుతాయని చెప్పేసి కేంద్రం అంటోంది. అయితే వేతన కమిషన్ సిఫార్సులతో పోలిస్తే ఇది తక్కువగా కనిపిస్తోందని కొంతమంది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ప్లీజ్. సార్, పే కమిషన్ రిపోర్ట్ మొత్తం అధ్యయనం చేసిన తర్వాత గత 2 పే కమిషన్స్ లో మాకు వచ్చిన బెనిఫిట్ కంటే ఇప్పుడు సగంలో సగం మాత్రమే ఈ పే కమిషన్ రికమెండ్ చేసింది. ఓకే. అయితే మేము అడిగినటువంటి కనిష్ట వేతనం 26,000 రూపాయలు మేము కనిష్ట వేతనంగా అడిగాం. అంటే స్టార్టింగ్ శాలరీ. ఓకే. అది కూడా కేంద్ర ప్రభుత్వం 1957లో ఒప్పుకున్న డాక్టర్ ఐక్రాయిడ్ ఫార్ములా ప్రకారం మేము అడిగాం. ధరలు కూడా 1/1/2014 నాటి ధరలు మాత్రమే తీసుకుని మేము లెక్క కట్టాం. ఓకే. ఇప్పుడు 1/1/2016 నుండి తీసుకుంటే 29,000 రూపాయలకి ఆ లెక్క తేలుతుంది. అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ ఈ రేట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక. అవును సార్. ఓకే. అయితే మేము 26,000కే కట్టుబడి ఉన్నాం. మేము కేబినెట్ సెక్రటరీ గారికి ఇచ్చిన డిమాండ్స్ లో కూడా మీరు 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని అడిగాం. ఇప్పుడు వాళ్ళు 23,000 అని సమాచారం వస్తున్నప్పటికీ మాకున్నటువంటి సందేహం ఏమిటంటే ఈసారి పే కమిషన్ లో మినిమం జీతం మీద ఫిట్మెంట్ ఫార్ములా కూడా ఆధారపడి ఉంది. ఈ మినిమం జీతం డివైడెడ్ బై ఇప్పుడున్నటువంటి మినిమం జీతం ఫిట్మెంట్ ఫార్ములా కావాలి. పే కమిషన్ రికమెండ్ చేసింది 18,000. ఇప్పుడు 7,000 మినిమం జీతంగా ఉంది కేంద్ర ప్రభుత్వంలో. 18,000 డివైడెడ్ బై 7,000 అంటే 2.57 టైమ్స్ ఫిట్మెంట్ ఫార్ములా అయింది. అంటే ప్రతి ఉద్యోగి మూల వేతనాన్ని 2 మల్టిప్లై చేయాలి. కానీ ఇంతవరకు మాకు లేనటువంటి సమాచారం ఏమిటంటే మీరు 23,000 రూపాయల జీతం కనుక పెంచేటట్టయితే ఈ ఫిట్మెంట్ ఫార్ములా 3.3 టైమ్స్ అవుతుంది. మరి దాన్ని మాకు అప్లై చేస్తారా లేదా అనేది ఇంతవరకు సమాచారం లేదు. ఇంకొకటి ఏమిటంటే మేము 11 డిమాండ్స్ పెట్టి కేబినెట్ సెక్రటరీ గారి అధ్యక్షతన ఎంపవర్ కమిటీ ఉంది, ఈ రోజున సాధికార కమిటీ. పే కమిషన్ రికమెండేషన్స్ లో మార్పులు చేర్పులు చేయాలంటే ఆ ఒక్క కమిటీకే సాధ్యం. మేము వారితో మార్చి 1వ తారీఖు నాడు మేము డిస్కషన్ చేస్తే నాకు కొంత టైం కావాలి, మళ్ళీ ఇంకొక మీటింగ్ లో చర్చిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ 2వ మీటింగ్ కాలేదు. మేము జూలై 11 నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ లో పోతామని నోటీస్ కూడా ఇచ్చాం. కానీ ఇంతవరకు చర్చలకు పిలవకుండా రేపు కేబినెట్ లో పెట్టి 1 సైడెడ్ గా యూనిలేటరల్ గా మాతో చెప్పకుండా ఏదో చేయటం అనేది ఒక అన్డెమోక్రటిక్ పద్ధతి మాత్రమే అని చెప్పి మనం చేసుకుంటున్నాం. సరే సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు 29 ఏ సిఫార్సుల్ని యాజ్ ఇట్ ఈజ్ గా లేకపోతే స్వల్ప మార్పులతో గనక అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? మేము 29,000 కూడా అడగట్లేదు సార్. మేము 26,000 కట్టుబడి సార్, మీరు ఆల్రెడీ చెప్పారు. ఎస్. ఓకే. ఆ 26,000 డివైడెడ్ బై 7,000 3.71 టైమ్స్ ఫిట్మెంట్ ఫార్ములా కావాలి. అంతకు తక్కువ అయితే ఉద్యోగులు నష్టపోతారు. అందుకని మేము దానికి కట్టుబడి ఉన్నాం.
అదే అంటే మీరు ఇంతకు ముందు అంటున్నట్టు స్ట్రైక్కి వెళ్ళే ఆలోచన కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంతకు ముందున్న పరిస్థితి వేరు, ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది. అఫ్ కోర్స్ ఇంకా అది రేపు 29న క్యాబినెట్ భేటీలో అది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉందిలేండి. 29వ తారీఖున వాళ్ళకు వెల్లడించే వివరాలను బట్టి మేము కూడా పూర్తి క్లారిటీగా మాట్లాడగలుగుతామండి. సో ఈ మీరు ఓవరాల్గా మీరు చెప్తున్న దాని ప్రకారం ఫిట్మెంట్ విషయంలో కూడా మీరు అసంతృప్తితోనే ఉన్నారు. చాలా అసంతృప్తితో, అసలు ఫిట్మెంట్ ఇప్పుడు ఎంత ఇవ్వబోతున్నారో ఇంకా సమాచారం లేదు మాకు. అంటే మాకున్న సమాచారం ప్రకారం ఇక్కడ 2.57 నుంచి 2.7కి పెంచుతామని చెప్పేసి తెలుస్తోంది. అది ఇప్పుడు 2.7 ఎందుకంటే అనేది కానీ కాదు సార్. మీ డిమాండ్ వచ్చి మోర్ దాన్ 3 అడుగుతున్నారు కదా. మా డిమాండ్ ఏమిటంటే వాళ్ళు ఇవ్వబోయేటటువంటి మినిమం పే డివైడెడ్ బై 7,000, అది ఎంత వస్తే అంత ఇవ్వాలి మాకు. రైట్, అది పే కమిషన్ చెప్పినటువంటి కాన్సెప్ట్ అది. కాబట్టి పే కమిషన్ కి విరుద్ధంగా చేయొద్దని మేము అడుగుతున్నాం. ఆఫ్ కోర్స్, ఓకే, అది రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.